విశాఖ స్టీల్ ప్లాంట్లో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కొద్ది సెకన్ల వ్యవధిలోనే వాళ్ళ శరీరాలన్నీ పూర్తిగా బూడిదైపోయిన వాతావరణం చూసాం. విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో 2012 తర్వాత ఈ స్థాయి ప్రమాదం ఎప్పుడు జరగలేదు. 2012లో కూడా ఈ తరహా ప్రమాదం జరిగి 13 మంది మరణించారు. ఆ తర్వాత చిన్న చిన్న ప్రమాదాలే తప్ప ఈ స్థాయి క్యాజువాలిటీస్ని మనం చూడలేదు. అయితే విశాఖలో జరిగిన విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఈ ప్రమాదానికి కారణం ఎవరు? ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు విమర్శలు చేయడం, రాజకీయపరమైన ఆరోపణలు చేయడం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. కానీ వాస్తవంగా ఏం జరిగింది? ఏం చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇప్పుడు? గడిచిన కొద్ది సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ. తెలుగు రాష్ట్రాల్లోనే ఒక పెద్ద చర్చ. ఏంటి ఆ చర్చ అంటే విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేయబోతున్నారు అనే చర్చ. ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేయడం పైన చర్చ. దానిపైన రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయడం పైన చర్చ. విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ ఆపుతామంటూ కూటమి ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం దానిపైన చర్చ. సో మేమే విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణకు కాకుండా ఆపామంటూ ఈరోజు కూటమికి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. మేము ఉన్నంతకాలం ప్రైవేటీకరణ జరగదు అనే భరోసాని కూడా మంత్రి నారా లోకేష్ లాంటి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. సో ప్రైవేటీకరణ ఆపుతామని చెప్తున్నారు, ఆపుతామంటున్నారు, ఓకే. కానీ కేంద్రంలోని ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణని ఆపుతామనే ప్రకటన ఈ క్షణానికి ఇంకా చేయలేదు. అది ఇంకా ప్రక్రియ కొనసాగుతున్నట్లుగానే కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అది ఒక ఆస్పెక్ట్ అయితే, ఈ ప్రమాదానికి ప్రైవేటీకరణకి లింక్ ఉందా అనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం కోసం క్రమంగా దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనపడింది. ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకపోవడమా వేరే విషయం. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం హిడెన్గా జరుగుతోంది. ఇలాంటి ఇంప్రెషన్ గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇచ్చింది. ఇంత ఇన్సెంటివ్స్ ఇచ్చింది అంటే ఆ ప్లాంట్ని కాపాడాలని తప్ప అమ్మాలని కాదు అని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. 11,000 కోట్ల రూపాయలకు పైగా ఇన్సెంటివ్స్ ఇచ్చిన తర్వాత కూడా, సాయం చేసిన తర్వాత కూడా మేము ప్రైవేటీకరణ ఆపేశామనే ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ 11,000 కోట్లు దేనికి ఇచ్చారు? ఈ 11,000 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించిన లయబిలిటీస్ని సెటిల్ చేయడం కోసం ఇచ్చిన డబ్బులుగానే ఉన్నాయి తప్ప విశాఖ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకురావడానికి సంబంధించిన ప్రయత్నం చేయడం పైన ఆ 11,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు. ఈ 11,500 కోట్ల రూపాయల్లో పట్టుమని 11 రూపాయలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్లో కొత్త సామాగ్రి కొనుగోలు చేయడం పైన ఖర్చు పెట్టాల. ఈ 11,500 కోట్ల రూపాయల్లో కనీసం 10 రూపాయలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న ఆ మెషినరీని రిపేర్ చేయడం పైన ఖర్చు పెట్టాల. అంతేకాదు ప్లాంట్కి సంబంధించిన సామర్థ్యం పెంచడం పైన ఖర్చు పెట్టాల. ఆ ప్లాంట్లో ఎఫిషియెంట్ స్టాఫ్ని నియమించడం పైన ఖర్చు పెట్టాల. ఆ ప్లాంట్లో ఉన్న ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు మళ్ళీ రిటర్న్ ఇవ్వడం పైన ఖర్చు పెట్టాల. మరి దేనికి ఖర్చు పెట్టారు? కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, దాన్ని కాపాడడం కోసం డబ్బులు ఇచ్చింది అంటారు. దాన్ని కాపాడాలంటే ఏం చేయాలి? దాన్ని కాపాడాలంటే అది లాభాల్లోకి వచ్చేలా చేయాలి. కార్మికుల కష్టం కారణంగా, యాజమాన్యం ప్రయత్నాల కారణంగా గత క్వార్టర్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కొంత లాభాల్లోకి వచ్చింది లాంటి వార్తలు విన్నాం. సో అటువంటి పరిస్థితుల్లో ప్రొడక్షన్ని దాదాపు తగ్గించేసి, కార్మికుల సంఖ్యని మ్యాక్సిమం తగ్గించేసి దాన్ని లాభాల్లోకి ఏ రకంగా తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందో తెలియదు. సో ఈ ప్రమాదం జరగడానికి కారణం నిర్లక్ష్యం. ఏ రకమైన నిర్లక్ష్యం అంటే అధికారిక నిర్లక్ష్యంగా కనపడుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లోపల కార్మికుల సంఖ్యని గణనీయంగా తగ్గించారు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తగ్గించేశారు. ఈ 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు చాలా రోజులుగా అక్కడ పనిచేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లోపల యాక్టివిటీ, పనులు అన్నిటిపైన అవగాహన ఉన్న వాళ్ళు, ఎలా పని జరుగుతుందో తెలిసిన వాళ్ళు, వాళ్ళందరినీ తొలగించేశారు. వాళ్ళందరినీ తొలగించేసి ఏజెన్సీస్కి బాధ్యతలు అప్పచెప్పారు. కొన్ని ఏజెన్సీస్కి అక్కడ పనులు చేసే బాధ్యత ఇవ్వడం ద్వారా ఆ ఏజెన్సీస్ కొత్త స్టాఫ్ని రిక్రూట్ చేసుకున్నాయి. ఆ ఏజెన్సీస్ రిక్రూట్ చేసుకున్న స్టాఫ్లో అక్కడ పనితీరు ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, ఏంటి అనేది అవగాహన ఉన్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఈ కారణంగా అక్కడ రకరకాల ప్రాంతాల్లో అనేక చిన్న చిన్న సమస్యలు రావడం కూడా గడిచిన ఏడాదిన్నర కాలంగా చూస్తూ ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు లాంటి వార్తలు గడిచిన ఏడాది కాలంలో చాలా చూసాం. మరణించడం లాంటివి ఈ స్థాయి ప్రమాదం చూడలేదు, కానీ చిన్న చిన్న ఇష్యూస్ చాలా చూసాం. అంతేకాదు ఇటువంటి ఇంత కీలకమైన ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సంఖ్య 30 మంది పనిచేయాల్సిన ఒక ప్రాంతంలో 13 మంది పనిచేస్తున్నారు అనేది విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కార్మిక సంఘాల నాయకులు చెప్తూ ఉన్న మాట. సో 30 మంది చేయాల్సిన పని 12 మందో 13 మందో చేస్తే ఎంత క్వాలిటీతో చేస్తారు, వాళ్ళు ఎంత బర్డెన్ని ఫేస్ చేస్తుంటారు, వాళ్ళు ఎంత క్వాలిటీగా పనిచేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది, అలసిపోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది, ఇటువంటి ప్రమాదాలు జరగడానికి సంబంధించిన అవకాశం కూడా ఉంటుంది.
సో గతంలో కూడా ఈ ల్యాడల్ని తరలించే సందర్భంలో, ల్యాడల్ని మిషన్ ప్రాంతంలోకి తరలించే ప్రాంతంలో మెల్టింగ్ పాయింట్ అంటారు, మెల్టింగ్ షాప్ అంటారు. మెల్టింగ్ షాప్ దగ్గరికి తరలించే సందర్భంలో ఈ ల్యాడల్ ద్వారా ద్రవ రూపంలోనే ఉన్న ఉక్కు బయటికి పడిపోవడం, లేకపోతే చిన్న హోల్స్ పడి కారిపోవడం లాంటివి చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ పేలిపోవడం అనేది ఎప్పుడు జరగల. ఇప్పుడు పేలిపోవడం ఎందుకు జరిగింది అనే దానిపైన ఎంక్వైరీ చేస్తున్నారు, ఏం జరుగుతుందో తెలుస్తుంది. కానీ ఇక్కడ క్వాలిటీ స్టాఫ్, దాన్ని అంచనా వేసే స్టాఫ్, అనుభవం ఉన్న వాళ్ళు లేని కారణంగా జరిగిన ప్రమాదంగా కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు చెప్తున్నారు. 1500 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉన్న ద్రవరూప ఉక్కు 150 టన్నుల ఉక్కుని తరలిస్తున్న సందర్భంగా, ల్యాడల్ ద్వారా మెల్టింగ్ షాప్కి తరలిస్తున్న సందర్భంగా ప్రమాదం జరిగి అదంతా చిందరవందరగా పడిపోయి ఆ స్థాయిలో అంత వేడిగా ఉండే లిక్విడ్ పడ్డప్పుడు మనుషులు ఎవరు బ్రతికే పరిస్థితి ఉండదు. చాలా దారుణమైన మరణాన్ని దాదాపు 8 మంది కార్మికులు అక్కడ చూశారు. ఇంకొక 6 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది అని చెప్తున్నారు. సో ఏం చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు? తెచ్చిన 11,500 కోట్ల రూపాయలు దాంట్లో మెషినరీని బాగు చేయడం పైన దృష్టి పెట్టుంటే, క్వాలిటీ స్టాఫ్ని తీసుకోవడం పైన దృష్టి పెట్టుంటే, సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను తొలగించకుండా ఉండుంటే, ఇటీవల జరుగుతున్న వరుస ప్రమాదాలపైన ఒక రివ్యూ చేసి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, జరగకుండా ఏం చేయాలనే దానిపైన దృష్టి పెట్టి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా. అటువంటి ముందస్తు చర్యలు తీసుకోవడం పైన, అక్కడ ఏం జరుగుతుందో కనీసం తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేయకపోవడం పైన విమర్శలు రావడం సహజమే కదా. న్యాచురల్గా మనం సాల్టెడ్ వాటర్ ఎక్కడైనా పడితే ఐరన్ లాంటి వాటిపైన తుప్పు రావడం చూస్తూ ఉంటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ సముద్రం పక్కన ఉంటుంది. సో ఆ ప్రాంతంలో ఆ వాతావరణం కారణంగా, ఆ ప్రాంతానికి సంబంధించిన ఉన్న జియోలాజికల్ సిచ్యువేషన్ కారణంగా మెషినరీసు, ఐరన్ బేస్డ్ మెషినరీసు ఎక్కువగా తుప్పు పట్టడానికి, పాడైపోవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నమాట. అటువంటి సందర్భంలో వాటిని ఎప్పటికప్పుడు బాగు చేయడం, ఎప్పటికప్పుడు వాటిని రిపేర్ చేయడం, ఎప్పటికప్పుడు వాటిని ఎఫిషియెంట్గా తయారు చేయడం పైన స్టీల్ ప్లాంటు డబ్బులు ఖర్చు పెట్టిన పాపాన పోవట్లేదు. దానికి సంబంధించిన ప్రయత్నం కూడా చేయట్లేదు. దాదాపు 30 సంవత్సరాలుగా అక్కడ ఉన్న మెషినరీని బాగు చేసిన పరిస్థితి, దాన్ని ఎఫిషియెంట్గా తయారు చేయడానికి సంబంధించి ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు అనేది కార్మిక సంఘాలు చెప్తున్న మాట. సరే, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం పైన విమర్శలు చేయడం చాలా మందికి ప్యాషన్గా ఉంటుంది. ప్రమాదాలు ఎక్కడైనా జరుగుతుంది, రోడ్డు మీద పోతుంటే యాక్సిడెంట్ అయ్యి కూడా ప్రమాదం జరుగుతుంటుంది. ప్రమాదం జరగాలని ఎవరు కోరుకోరు, ఈవెన్ ప్రభుత్వాలు కూడా కోరుకుంటాయని మనం అనుకోలేం. కానీ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, ముందు చూపు లేకపోవడం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఇంత చర్చ జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం వచ్చిన డబ్బులు దేనికి ఇచ్చారు? అవి కాకుండా మనం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇంకేమైనా చేయొచ్చా? అసలు ప్లాంట్లో పనితీరు ఎలా ఉంది? 5,000 మంది కార్మికుల్ని ప్లాంట్ తొలగించేస్తే, అంత పెద్ద ప్లాంట్లో 5,000 మంది ఎంప్లాయీస్ లేకుండా ఎలా ప్రొడక్షన్ జరుగుతుంది? ఒకేసారి సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్న 5,000 మందిని స్టాఫ్ని తీసేస్తే కొత్తగా తీసుకొచ్చి రిక్రూట్ చేసే వాళ్ళకు ఉండే ఎఫిషియన్సీ ఏంటి? ఇవన్నింటినీ ఎవరో ఒకరు మానిటర్ చేయాలి కదా. అటువంటి మానిటర్ చేయకపోవడం కారణంగా జరిగిన ప్రమాదంగా దీన్ని చూడడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది. అంతేకాదు, ఎన్నికల కంటే ముందు విశాఖ స్టీల్ ప్లాంటు పట్ల బాధ్యతగా మాట్లాడిన పార్టీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఆందోళన చేస్తున్న కార్మికుల శిబిరాలకు వెళ్ళి సంఘీభావం తెలిపి కన్నీళ్లు కార్చిన పార్టీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ బయట ఆందోళన చేస్తున్న టెంట్లను కూడా లేకుండా చేశారు. అక్కడ శిబిరాన్ని కూడా కూల్చేశారు. ఈ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత కార్మికులు అక్కడ ఆందోళన చేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ఎవరైనా మీడియాలో మాట్లాడితే, కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు ఎవరైనా మీడియాలో మాట్లాడితే వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఉద్యోగాల నుంచి తీసేస్తామంటూ వార్నింగ్లు ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అనేది ప్రభుత్వం వైపు నుంచి జరిగిన ఒక్క రివ్యూ లేదు 2 నెలల కాలంలో. కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా ఆపుతాం, లేదా నిర్ణయాన్ని జాప్యం చేస్తాం అంటే సరిపోదు కదా. అదే ప్రాంతంలో ఒక ప్రైవేటు ఉక్కు కంపెనీకి శంకుస్థాపన చేయించారు, ప్రధానమంత్రిని తీసుకొచ్చారు, దానికి క్యాపిటివ్ మైన్స్ ఇచ్చారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కి క్యాపిటివ్ మైన్స్ ఇవ్వడానికి సంబంధించి జరిగిన ప్రయత్నం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఒక లేఖ రాసిందా కనీసం? కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారా కనీసం? రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న రివ్యూ పెట్టిందా కనీసం? క్యాపిటివ్ మైన్స్ తీసుకురావడమే కదా ప్రధానమైన పరిష్కారం. కార్మిక సంఘాలు కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ బ్రతికుండాలని కోరుకునే వాళ్ళు కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్న వాళ్ళు కావచ్చు, అందరూ చెప్తున్నమాట, ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట, 2 పరిష్కారాలను కదా సూచిస్తున్నారు. ఒకటి, సెయిల్లో విలీనం చేయండి, సెయిల్కి క్యాపిటివ్ మైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దానికి సంబంధించి ముడిసరుకు ఇబ్బంది ఉండదు. 2, విశాఖ స్టీల్ ప్లాంట్కే ప్రత్యేకంగా క్యాపిటివ్ మైన్స్ ఇవ్వండి, అప్పుడు ముడిసరుకు సంబంధించిన ఇబ్బంది ఉండదు, ముడిసరుకు దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఈజీగా ప్లాంట్ లాభాల్లోకి వస్తుంది,
ముడి సరుకు పైన ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు అని ఈ 2 పరిష్కారాలను సూచిస్తుంటే, ఈ 2 పరిష్కారాల వైపు రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని పెట్టిన దృష్టి ఏంటి? కాబట్టి కేవలం ప్రకటనలకే పరిమితం అవ్వడం కారణంగా ప్లాంట్ ఎఫిషియన్సీ పెరగదు. ప్లాంట్ ఎఫిషియన్సీ పెంచడం పైన, ప్లాంట్ ప్రొడక్షన్ పెంచడం పైన, ప్లాంట్స్ క్యాపిటివ్ మైన్స్ ఇవ్వడం పైన, లేదా సెయిల్లో విలీనం చేయడం పైన కేంద్రం గాని, రాష్ట్రం గాని ఏం చర్యలు తీసుకున్నాయంటే డెఫినెట్‌గా చాలా పెద్ద గుండు సున్నా మాత్రమే కనపడుతుంది. ఏమీ లేవు. లేకపోగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం, అది మాది కాదు అని దూరంగా ఉంచే ప్రయత్నం చేయడం వల్ల జరిగిన ప్రమాదంగా, నిర్లక్ష్యంగా, ముందు చూపు లేకపోవడం వల్ల, బాధ్యతతో వ్యవహరించకపోవడం వల్ల జరిగిన ప్రమాదంగా ఖచ్చితంగా దీన్ని చూడాలి.